ఢిల్లీలో ఐఎస్ఐ ఉగ్ర మాడ్యూల్ గుట్టు రట్టు కావడంతో పాకిస్తాన్ కుట్రలు మరోసారి బయటపడ్డాయి. ఉగ్రవాదం, అండర్ వరల్డ్, గూఢచర్య సంస్థలు కలిస్తే ఎంతటి విధ్వంసం సృష్టించగలవో భారతదేశం ఎన్నోసార్లు చూసింది. 1993 ముంబై పేలుళ్ల నుంచి ఇప్పటి వరకు మాఫియా డాన్లు, గ్యాంగ్స్టర్లు, ఉగ్ర సంస్థలు ఎలా చేతులు కలిపాయో గతంలోనే బయటపడింది. ఇప్పుడు అలాంటి మాడ్యూల్నే నిఘా సంస్థలు బట్టబయలు చేశాయి. ఢిల్లీ పోలీసులు తాజాగా ఛేదించిన ఉగ్ర మాడ్యూల్లో మున్నా జింగాడా పేరు బయటకొచ్చింది. ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం గ్యాంగ్లో కీలక షూటర్గా పేరుగాంచిన అతడు ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఉగ్ర కార్యకలాపాలను సమన్వయం చేస్తున్నాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కొత్త కథ కాదు. భారతదేశంపై దాడుల కోసం అండర్ వరల్డ్ ను ఉపయోగించుకోవటం పాకిస్తాన్ ఐఎస్ఐ ఎన్నో దశాబ్దాలుగా అనుసరిస్తున్న వ్యూహం. నేర ప్రపంచానికి చెందిన వ్యక్తులను దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించడం ద్వారా పాకిస్తాన్ మన దేశ భద్రతకు ముప్పుగా మారుతోంది. వాస్తవానికి గ్యాంగ్స్టర్లు, ఉగ్రవాదులు, విదేశీ గూఢచార సంస్థల కలయిక మనం గతంలో చూడంది కాదు. పొరుగు దేశం చేస్తున్న ఈ ఉగ్ర కార్యకలాపాలకు మన దేశం ఇప్పటికే ఎంతో మూల్యం చెల్లించింది. ఈ ప్రమాదకర కలయికకు అతిపెద్ద ఉదాహరణ 1993 ముంబై వరుస బాంబు పేలుళ్లు. 1986లో దుబాయ్కు పారిపోయిన దావూద్ ఇబ్రహీం అక్కడి నుంచి స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని నడిపేవాడు. 1993లో అతడి సరుకును పాకిస్తాన్కు చెందిన మాఫియా స్వాధీనం చేసుకోవడంతో ఐఎస్ఐ రంగంలోకి దిగింది. ముంబైలో బాంబు పేలుళ్లకు సహకరిస్తే నష్టం భర్తీ చేస్తామని దావూద్కు ఆఫర్ ఇచ్చినట్లు విచారణల్లో బయటపడింది. ఆ ఒప్పందం ఫలితమే 1993 మార్చి 12న ముంబైలో జరిగిన వరుస పేలుళ్లు. ఆ దాడుల్లో ఆర్డీఎక్స్ తరలింపు నుంచి పేలుడు పదార్థాల సరఫరా వరకు మొత్తం వ్యవస్థను అండర్ వరల్డ్ నెట్వర్క్ నిర్వహించింది. దేశ చరిత్రలో విదేశీ గూఢచార సంస్థ, ఉగ్రవాదం, మాఫియా కలిసి చేసిన అతిపెద్ద కుట్రగా అది నిలిచిపోయింది. ముంబై తర్వాత కోల్కతాలోనూ ఇదే మోడల్ కనిపించింది. 2002లో అమెరికన్ సెంటర్ పై జరిగిన దాడిలో జైషే మహమ్మద్ కు సహకరించిన వ్యక్తి కోల్కతా గ్యాంగ్స్టర్ ఆఫ్తాబ్ అన్సారీ. హత్యలు, కిడ్నాప్లు, వసూళ్ల కేసుల్లో నిందితుడైన అన్సారీ జైలులో ఉగ్రవాదులతో పరిచయాలు పెంచుకుని తర్వాత వారి కోసం పనిచేశాడు. వ్యాపారవేత్తలను కిడ్నాప్ చేసి సంపాదించిన డబ్బును హవాలా మార్గాలలో ఉగ్ర సంస్థలకు చేరవేశాడు. ఆయుధాలు, డబ్బు, మనుషుల సమీకరణలో అండర్ వరల్డ్ నెట్వర్క్ ఎంత కీలకంగా పనిచేస్తుందో ఈ కేసు స్పష్టంగా చూపించింది. ఇండియన్ ముజాహిద్దీన్ వంటి ఉగ్ర సంస్థలు కూడా అండర్ వరల్డ్ సహాయంతోనే దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించాయి. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, జైపూర్ వంటి నగరాల్లో జరిగిన పేలుళ్ల వెనక గ్యాంగ్స్టర్ల పాత్ర ఉందని దర్యాప్తుల్లో తేలింది. ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుల్లో ఒకడైన రియాజ్ బత్కల్ కూడా నేర ప్రపంచంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తే. హవాలా లావాదేవీలు, ఆయుధాల రవాణా, దొంగ వాహనాల సమీకరణ, స్థానిక మద్దతు, ఇలా ప్రతి దశలోనూ అండర్ వరల్డ్ మౌలిక సదుపాయాలను ఉగ్ర సంస్థలు వినియోగించుకున్నాయి. తాజాగా ఢిల్లీలో బయటపడిన మాడ్యూల్తో మరోసారి మున్నా జింగాడా పేరు వెలుగులోకి రావటం భద్రతా వర్గాలను అప్రమత్తం చేసింది. 2023లో కూడా భారత్లో ఉగ్ర కుట్ర కేసుల్లో అరెస్టైన వ్యక్తుల విచారణలో అతడి పేరు బయటపడింది. పాకిస్తాన్లో ఉంటూ భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న కుట్రలకు అతడు మార్గనిర్దేశం చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. గ్యాంగ్స్టర్ నుంచి ఉగ్రవాద సహాయకుడిగా మారిన మున్నా జింగాడా కేసు స్టడీ నేర ప్రపంచం, ఉగ్రవాదం మధ్య ఉన్న ప్రమాదకర బంధానికి తాజా నిదర్శనం. ఉగ్రవాద సంస్థలు ఆయుధాలు ఇస్తాయి, అండర్ వరల్డ్ మనుషుల్ని సమకూరుస్తుంది, విదేశీ గూఢచార సంస్థలు దిశానిర్దేశం చేస్తాయి. ఈ ముగ్గురి కలయికే భారత భద్రతకు ఇప్పటికీ అతిపెద్ద సవాల్గా కొనసాగుతోంది.